నెలలో వస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడిన అబద్ధాలలో అందరికంటే ఎక్కువ ఎవరు కడుపు కొట్టినాడంటే రైతులు కడుపు కొట్టినాడు. నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే బూతు, నోరిప్పితే అబద్ధము, నోరిప్పితే బూతు. డిసెంబర్ 9వ తారీఖుకి అందరు పోండ్రి, 2 లక్షల రూపాయలు తీసుకోండి. కేసీఆర్ ఏం బిచ్చమేస్తున్నాడు, 1 లక్ష రూపాయలు నేను 2 లక్షలు ఇస్తా, అందరు బ్యాంకు ఉరుకుర్రి 2 లక్షలు తెచ్చుకోరని చెప్పి అందరినీ బ్యాంకు ఉరిపిస్తే రైతులు అందరూ రుణం తెచ్చుకున్నారు. ఇవాళ రైతు కష్టం ఎడికొచ్చింది చూడండి. కనీసం వర్షాలు లేవు, కరెంటు మళ్ళీ కాలిపోయింది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి, మళ్ళీ రైతులు వీధిలో పడ్డారు. రైతు పెట్టుబడి లేదు. కేసీఆర్ గారి గొప్ప ఆలోచన చేసి రైతు బంధు మొదలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడి లేదు, విత్తనాలు లేవు, మళ్ళీ లైన్లు నిలిచిన పరిస్థితి వచ్చింది విత్తనాల కోసం. ఏ ఒక్కటి కూడా రైతులకు కావాల్సిన ఏ ఒక్కటి కరెంటు లేదు, పెట్టుబడి లేదు, విత్తనాలు లేవు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, కరెంటు లేదు. ఆఖరికి చేస్తా అన్న రుణమాఫీ కూడా లేదు. రుణమాఫీ చేస్తే కనీసం ఆ రైతులు బతికించిన వాళ్ళం అవుతాము. 500 మంది రైతులు కేవలం 9 నెలల్లో 500 మంది రైతులు చనిపోయినారు. ఒకప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో రైతు ఆత్మహత్య అన్న పదం మర్చిపోయినారు, ప్రెస్సులు మర్చిపోయినారు, రైతులు మర్చిపోయినారు, ప్రజలందరూ మర్చిపోయినారు. ఇవాళ మళ్ళీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ రైతు ఆత్మహత్యలు గుర్తు చేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ముఖ్యమంత్రి గారిని ఇంకా రైతుల్ని గోసపెట్టుకోండి, రైతుల్ని గోసపెట్టకండి. మిమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రైతుల్ని ఆదుకోండి. రైతులు చాలా కష్టంలో ఉన్నారు. వర్షాలు లేవు, పంట లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. కనీసం రుణమాఫీ చేసిన వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి అభ్యర్థిస్తా ఉన్నాను. దయచేసి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరందరూ మీ క్యాబినెట్ కూర్చొని రైతులకు ఏం చెప్తారు, మీ పాలసీ ఏంది, మీ గైడ్ లైన్స్ ఏంది అని సరిగ్గా రైతులకు చెప్పాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మంది ఒక మాట మాట్లాడుతూ ఉంటే రైతులు ఆగమాగం అవుతా ఉన్నారు, రైతులు బ్యాంకుల దగ్గర కొనుక్కుతా ఉన్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను, దయచేసి మంచి గైడ్ లైన్స్ పెట్టి ఏ ఒక్క షరతు పెట్టకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంతకుముందు కేసీఆర్ గారు ఆల్రెడీ 33,000 కోట్ల రుణమాఫీ, 75,000 కోట్ల రైతు బంధు డైరెక్ట్ బ్యాంకుకి వేసినారు. ఏ ఒక్క రోజు ఏ ఒక్క రైతు కూడా బ్యాంకుకు పోలే, ఏ ఒక్క అధికారి దగ్గర పోలే, డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంకులలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వేశారు. కాబట్టి మన దగ్గర అంత లిస్ట్ ఉంది, మన దగ్గర అంత డేటా ఉంది. దయచేసి డైరెక్ట్ గా రైతుల్ని కష్టపెట్టకుండా వాళ్ళ బ్యాంకులో ఇప్పుడు వెంటనే రుణమాఫీ చేసి అదే విధంగా వాళ్ళకి పెట్టుబడి కూడా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అదే విధంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, అదే విధంగా మంచి విత్తనాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. ఈ బూతులు, ఈ అబద్ధాలు బంద్ చేయండిగా రేవంత్ రెడ్డి గారు, కానీ రైతులను కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. लोग को तो चलो 2 लाख देता है, जो हर तरीके से 1 लाख रुपये शादी करवाने के लिए तो बहुत सारे ऐसी बात करने के बाद आज का आया होता हम जिसके हाथ में दिए जो कभी जय करना नहीं बोला आज तक. గత 9 నెలల్లో దగ్గర 9 నెలలు అవస్థ ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసమర్థంగా ఉంటుందని చెప్పేసి నిరూపించిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. 9 నెలలు అయింది దగ్గర. డిసెంబర్ 9 అని చెప్పిన వాగ్దానాలు 9 నెలల తర్వాత కూడా రైతుల్ని గూసపూసుకుంటా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేదు. చిన్న ఉదాహరణకి మొన్న మేము చెప్పినాం, వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉన్నదా, ఎట్లా వీళ్ళు ప్రభుత్వాన్ని పాలిస్తారు, వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పండి ప్రభుత్వం ఇది. ఉదాహరణకి వాళ్ళు చూస్తున్నాం, రైతులందరూ ఇవాళ రోడ్డెక్కినారు. ఏం చెప్పినారు మీరు? డిసెంబర్ 9 నాటికి అందరూ బ్యాంకుకి ఉరుకుని 2 లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి చేసేది రైతు రుణమాఫీ అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి 9 నెలలు అయింది. 9 నెలలు అవుతూ మధ్యలో ఏం చెప్పినాడు? మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు అని చెప్పిండు. చెప్పని అమ్మ తోడు లేదు, పోని గుడికి లేదు, పోని గుడి దేవుని మీద ఒట్టు పెట్టిన దేవుడు లేడు, అందరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఇప్పటి వరకు ఆగస్టు 15వ తారీఖు అయిపోయింది. ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు. ఇప్పటి వరకు మన కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 30% రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు.
ఇవాళ ఆగస్టు 22వ తారీఖు. ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు. నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన పట్టి విక్రమార్క గారు ఏమంటారు, ఇప్పటి వరకు 7,500 కోట్లే రైతులకు అందినాయి, బ్యాంకులకు మీకు 17,000 కోట్లు ఇచ్చినా కూడా 7,500 కోట్లే అందినాయని ఆయన అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు, కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు, మేము నెరవేర్స్తామని ఆయన అంటాడు. పొంగల్ శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇంకా 12,000 కోట్లు రైతులకు ఇచ్చేది ఉంది, ఇస్తామని ఆయన అంటాడు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కనీసం వాళ్ళ మంత్రివర్గంలోనే సైలెంట్ లేదు వాళ్ళకు, వాళ్ళ మంత్రివర్గంలోనే ఏం మాట్లాడుతున్నో తెలియని ప్రభుత్వం ఇది. రైతు పాలసీ తెలియదు, అగ్రికల్చర్ వ్యవసాయ పాలసీ లేదు, ఇప్పటి వరకు ఏమాత్రం ఏదొక్క పాలసీ లేదు. ఉదాహరణగా నేను చెప్తా, 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసేది మన తెలంగాణ వచ్చినాక. ఆ రోజు ఏం చేసేది కేసీఆర్ గారు, మొట్టమొదల అగ్రికల్చర్ పాలసీ ఏం చేయాలి, వ్యవసాయం బాగుపడాలి తెలంగాణ అంటే ఏం చేయాలి, మొట్టమొదటి చెరువులు నింపిను, చెరువులు పూడిక తీసి చెరువులు నింపిను. తర్వాత ఏం చేయాలి, రైతులకు నాణ్యమైన కరెంట్ రావాలి, 24 గంటల ఫ్రీ కరెంట్ రావాలి, 24 గంటల ఫ్రీ కరెంటు, నాణ్యమైన కరెంట్ తీసుకొచ్చిన కేసీఆర్. ఇంకేం చేయాలి, రైతులకు అంతకుముందు విత్తనాల కోసం లైన్ల మీద నిలుస్తుంటుండే, ఆ విత్తనాలను గోస రాకుండా కేసీఆర్ గారు విత్తనాలు టైం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేయాలి, రైతుల కోసం వాళ్ళకి పెట్టుబడి కష్టమవుతుందని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్. ఒక్కొక్కటి అన్ని, అది దాన్ని పాలసీ అంటారు. దాన్ని వీళ్ళకి ఆ పాలసీ లేదు, వీళ్ళకి కనీసం రైతులకు ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచన, మళ్ళీ ఇంకేం కష్టం ఉంది రైతులకంటే, రైతులకు పోయి వాళ్ళ దిగుబడి అమ్ముకోనికి మార్కెట్కి పోయే దిగుబడి అమ్మని కష్టమవుతుందని చెప్పేసి మన ఊరికే మన కళ్ళాలు తీసుకొచ్చి అక్కడనే కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ప్రతి ఒక్క మెట్టు మీద రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు నిలబడి ఆ అన్ని కష్టాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడు అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది, కనీసం కేసీఆర్ గారు రెడీగా పెట్టిన పనులు కూడా, ఆ పనులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు పోయింది, మోసం. ఇప్పుడు కరెంటు లేదు, మళ్ళీ కొనుగోళ్ళు సగం తీసుకొచ్చింది, ఇప్పుడు కల్లాలు సగం తీసుకొచ్చింది. ఇప్పుడు రైతు పెట్టుబడి గోవిందా పోయింది. ఈసారి రైతు పెట్టుబడి రూపాయి ఇయ్యలేదు. ఆఖరికి చేస్తామన్న రుణమాఫీ కూడా ఇప్పటివరకు చేయలేదు. మళ్ళీ ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం రైతు ఆత్మహత్యలు విన్నాం. గత 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా రైతు ఆత్మహత్య అనే పదం మర్చిపోయిన తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ రైతు ఆత్మహత్య. మీ పక్కన దగ్గర 500 మంది రైతులు గత 9 నెలల్లో చచ్చిపోయారంటే ఈ ప్రభుత్వం ఒక పరిస్థితి ఎట్లా ఉందో మీరు అందరు దయచేసి ఆలోచన చేయండి అని చెప్పుకుంటా ఉన్నాను. దయచేసి మీ అందరినీ మా ప్రెస్ మిత్రుల ద్వారా మా రైతుల పక్షాన దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము. దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసినట్టే, మీరు ఎట్లాగూ ఆల్రెడీ రైతు బంధు ఎగరగొట్టిండ్రు, రైతు భరోసా ఇస్తలేరు, కరెంటు లేదు. నిన్నగాక మొన్న మా వర్షకొండ గ్రామంలో రైతులందరూ కలిసి మొత్తం సబ్స్టేషన్ ముట్టడి చేసిండ్రు, రైతులు లేక మళ్ళీ వాళ్ళకి నీళ్లు వారక. ఎట్లాగూ మీరు మా వరదకాల్లో నింపుతలేరు, వాటర్ లిఫ్ట్ చేస్తలేరు. ప్రతి ఒక్కటి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు, వర్షాలు లేవు, పెట్టుబడి లేదు, మళ్ళీ విత్తనాలు టైంకి వస్తలేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. కనీసం రుణమాఫీ చేసి వాళ్ళని ఆదుకోమని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన మాట ప్రకారమే అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. మీరు రైతుల పక్షాన్ని నిల్చోండి, మీరు రైతుల పక్షాన్ని నిల్చొని దయచేసి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుండి మా ప్రెస్ మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.